సభాధ్యక్షులు మేపల్లి వారికి, అలాగే సభా సంస్కారకులు ఆచార్య రాఘపాటి వారికి, అలాగే మా తెలిసి ఉపదడియ శ్రీపాత్ర గారికి, అలాగే సాయుధ ప్రేమికులకు, ఆత్మీయ మిత్రులకు అందరికీ స్వాగతం. మా చిరంజీవి మరింత ఖ్యాతి పొందాలని ఆశిస్తూ ఇవాళ ఆంధ్రదేశంలో ఒక విద్యార్థి అవధానాలు నిర్వహిస్తూ దేశమంతపై చేస్తున్నటువంటి శుభంగా మరిన్ని అవధానాలు చేయాలని కోరుకుంటూ ఇవాళ మరి నేను చదువుకున్న సంస్థలోనే ఇక్కడ తాము చేయడం అనేది ఒక పరిణామంగా భావిస్తూ సమస్య విషయంలో అహితము గావించు హితునకైనను హరియున్. అహితము గావించు హితునకైనను హరియున్ అంటే హితం చేసేటువంటి వాళ్ళు కూడాను, అహితం చేసే వాళ్ళు కూడాను. మరి శ్రీహరి అంటే విష్ణువు హితం చేస్తున్నాడు అని అర్థం ఉంది. కీడు చేసేవాళ్ళు కూడా వేరు చేస్తున్నాడు. విష్ణువు ఎలా చేస్తున్నాడు? మరొకసారి సమస్య. అహితముగా వించు హితునకైనను, మేలు చేసేవాడి కీడు చేస్తున్నాడు. హితునకైనను అహితము చేయను హరియున్. అహితముగా వించు హితునకైనను హరియున్. అహితముగా వించు హితునకైనను హరియున్. కేవలము అహితముగా వించు హితునకైనను హరియే అనకుండా నిశ్చయార్థకంలో హరియే గావిస్తాడు అనకుండా హరియున్, హరి కూడా కావిస్తాడు అని ఇచ్చారు. ఎంచక్క మీ వాత్సల్యం. అహితముగా వించు హితునకైనను హరియున్. గావించు హితునకైనను హరియున్. గారు అయ్యా వెంకటేశ్వర స్వామి అంటున్నారు, హరి అంటున్నారు, ఈడేమో అంతా విష్ణునామమే కనిపిస్తుంది. మరి పుచ్చుకొల్లేమో అర్ధనారీసత్వం కనిపిస్తుంది. అటు మహిళలు అర్థం ఉన్నారు, ఇటు పురుషులు అర్థం ఉన్నారు. ఈ అర్ధనారీ తత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి బస్సులో ఎక్కాడంట. బస్సు ఎక్కి బస్సు ఫుల్గా ఉందంట, కూర్చోవడానికి సీట్ లేదు. నన్ను ఎక్కడ కూర్చోమంటారు అని అడిగాడంట. కండక్టర్ సీట్ లో కూర్చోమనండి. డ్రైవర్ సీట్లో కూర్చుంటే ఏమవుతుందో? వాళ్ళకి నడపడం తెలిస్తే మంచిదే, నడపకపోతే గోవిందా కైలాసం. అయ్యా కైలాసం వెళ్ళిపోతారు. అహితముగా వించు హితునకైనను హరియున్. మహిజనులకు మోక్షమునిడ, మహిజనులకు మోక్షమునిడ. అందమైన కందం. మహిజనులకు మోక్షమునిడ. మొదటి పాదం ఏందండి? తర్వాత ఇప్పుడు దత్తపతి డాక్టర్ మాధవి గారు. దేవం నిర్మల స్ఫటిక
హయగ్రీవముపాస్మహే. సభాయ నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అలాగే జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు చెప్పి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మా గురువులందరికీ పాదాభివందనం చేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రాచార్య గార్లపాటి దామోదర్ నాయుడు సార్ గారికి, అలాగే తెలుగు శాఖ అధ్యక్షులు రవికుమార్ సార్ గారికి, రాజేశ్వరమ్మ మేడం గారికి, రమణ సార్ గారికి, అవధానికి, నాతోటి పృచ్ఛకులకు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నా నమస్సులు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. నా అంశం దత్తపది. మేడసాని, మాడుగుల, ఆముదాల, నరాల ఈ 4 పదాలని ఉపయోగించి ప్రస్తుత విద్యా విధానంలో ఉన్నటువంటి తెలుగు స్థితిని వర్ణించమని ప్రార్థన. తప్పకుండా. మేడసాని, మాడుగుల, ఆముదాల, నరాల. నేటి విద్యా వ్యవస్థ ఆమె అడిగినటువంటి 4 పదాలు 4 అవధానులు: మేడసాని మోహను, ఆముదాల మురళి, నదాల రామారెడ్డి, మాడుగుల నాగపంచ. మాడుగు అంటే హర్మ్యము అనే అర్థములో. కేవలం భవంతులే పాఠశాలలు. మాడుగు లసింప, మాడుగు లసించు, లసించు అందాం, ప్రకాశించు అనే అర్థం. మాడుగు లసించు ఇక్కడన్ పాఠశాల. బిందుపూర్వక పకారానికి మకారానికి ఎత్తిబడింది. మాడుగుల సించునిక్కడన్ పాఠశాల. ఈ స్థలంలో ప్రస్తుతం కేవలం భవంతులున్నాయి పెద్దవిగా. ఈ మధ్య అపార్ట్మెంటులు లాంటి స్కూళ్ళు కూడా చూస్తూనే ఉన్నాం అందరం కూడా, పాఠశాలల్ని. ఎటువంటి క్రీడలు, సంగీత, సాహిత్య ఇత్యాది కళలు నేర్పకుండా కేవలం పాఠ్యాంశాలను మాత్రమే మార్కుల కోసమే నేర్పేటటువంటి విద్యాసంస్థలు ఉండడం దురదృష్టకరమే కొంతగా. ఆ విధంగా మాడుగుల సించునిక్కడన్ పాఠశాల. తర్వాత అంశం ఆసువు శ్రీ ధర్మయ్య గారు. సభకు నమస్కారం. ఇచ్చేసిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంట్రడక్షన్లో చెప్పారు, అందరూ ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వాళ్ళని. నేను ఈ తెలుగు శాఖకి సంబంధం లేదేమో కానీ నేను ఈ విశ్వవిద్యాలయం స్టూడెంట్ని. ఇక్కడే ఎల్ఎల్ఎం చేశాను, ఇక్కడే ఎంఎస్సీ సైకాలజీ చేశాను ఈ బిల్డింగ్లోనే. తర్వాత హ్యూమన్ రైట్స్లో పిహెచ్డీ చేశాను. కాబట్టి ఈ శాఖలో నేను ఎందుకు చదవలేదని ఇప్పుడు బాధపడుతున్నాను. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో. నిజంగా ఎన్ని సబ్జెక్టులు చదివినా కూడా నేను ఇక్కడ పనిచేయలేదు, కానీ నేను పని చేసేదానికి కావాల్సినంత సత్తాని, జ్ఞానాన్ని నాకు ఈ యూనివర్సిటీ ఇచ్చింది. ఇక్కడనే నేను ఉద్యోగం చేసేటప్పుడు నాకు ఆఫీసులో ఏదైనా సమస్య వస్తే నేరుగా యూనివర్సిటీలో ఒక రౌండ్ వేసి అక్కడ వచ్చి మన క్యాంటీన్లో టీ తాగిపోతే ఆ సమస్యకి పరిష్కారం దొరికేది. అట్లాంటి ఇక్కడ నిజంగా ఈ యూనివర్సిటీలో చదవడం ఒక అదృష్టము, తెలుగు శాఖలో చదవడం ఒక అదృష్టము. ఇప్పుడు కూడా నాకు ఏ సబ్జెక్టు పనికి రావటం లేదు. నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ అంతా ఎవరంటే ఇక్కడ తెలుగు చదివినటువంటి పంతులు, ప్రొఫెసర్సు, విద్యార్థులు, వీళ్ళు మాత్రమే ఉన్నారు.
కాబట్టి నా రూమ్లో మంచం ఉంటుంది, ఆ మంచం మీద ఎప్పుడు కూడా తెలుగు పుస్తకాలు, తెలుగు నేను రాసినటి, వేరే వాళ్ళు రాసినట్టు అయ్యే చదువుకుంటూ పెన్నులు పేపర్లే ఉంటాయి. నిజంగా ఇక్కడ చదువుతున్నటువంటి తెలుగు చదివిన మీకందరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను, చిన్న వాళ్ళకి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇదంతా పెద్ద అదృష్టం నిజంగానే. కాబట్టి ఇది చెప్పాలనుకున్నాను నేను. నాకు ఇచ్చిన అంశం ఆసువు. ఇప్పుడు మా రోజుల్లో మేము ఏదైనా ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలు కానీ పాలన సాగిస్తుంటే వాటిని ముందుగా మేము రోడ్డుపైకి వచ్చి వ్యతిరేకించే వాళ్ళని. ఇప్పుడు యూత్లో ఆ యొక్క స్పిరిట్ తగ్గిందేమని అనిపిస్తుంది. దాని మీద అవధాని గారు చెప్పవలసిందిగా కోరుతున్నాను సార్. ఎందుకు తగ్గింది ఇప్పుడు యూత్లో స్పిరిట్? ఏదైనా ధరలు పెంచినా లేకుంటే ప్రజా వ్యతిరేకమైన పాలన చేస్తున్నా కూడా ముందుగా యూత్ వచ్చి దాన్ని ప్రశ్నించేవాళ్ళు. ఆ ప్రశ్నించే తత్వం యువతలో తగ్గింది. కారణం ఏంటని అవధాని గారిని అడుగుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. డబ్బులెక్కువయ్యే డాంబికంబు పెరిగే, డబ్బులెక్కువయ్యే డాంబికంబు పెరిగే, నేను నా కుటుంబ నేను నా కుటుంబమైన చాలు, అన్న శైలి ఇప్పుడు, నేను నా కుటుంబమైన చాలు నన్న శైలి ఇప్పుడు, అతి జృంభణము పొందే, అన్న శైలి ఇప్పుడు అతి జృంభణము పొందే, అవధాని గారు, యువత లేవవలె, మీరు లేవకూడదు, యువత లేవవలె సమున్నతముగా, యువత లేవవలె సమున్నతముగా. మీరు యువత అనుకుంటే లేవండి, తప్పులేదు. మీ భావన, మీ ఆత్మవిశ్వాసం. దాటిపోయింది. అయ్యా అవధాని గారు, అయ్యా మనం మొదటి నుంచి కూడా తెలివిలో బ్రాహ్మణులు అగ్రస్థానం, మీరు వేరే రకంగా అనుకోవద్దండి, అనుకుంటూ ఉంటాం తెలివైన వాళ్ళు అనేది కదా. మరి లోకం పోగడ. మరి అలసాని పెద్దని గారు మంచి చెప్తారు రాశారు. నాకు చాలా రోజుల నుంచి డౌట్, గురువు గారిని అడగదామనేది. గురువు గారు చెప్తారో ఏమో, ఎందుకు లేదా, ఎందుకు నీకు ఎంత అంటే నేను అడగలేకపోయాను గురువు గారిని కూడా. గురువు గారికి సమయం లేకనా లేక మీకు అడగాలని లేక? మొదటి నుంచి కూడా అక్కడ ప్రవరుడు పసరు పూసుకొని వెళ్ళిన తర్వాత, అవును, అకలంక ఔషధ సత్వం తెలియ మాయా ద్వారక అవంతి ప్రయాగ క్షేత్రములు సేవింపక నేను ఉద్దండ గండ వ్యాఘ్రం విమ్మంచుకొండకున్ రాజల్లునే అక్కడ బుద్ధి జాడ్య జనితోన్మాదులు కదా శ్రోత్రియులని ఒక మాట అన్నాడు. అవును, అల్లసాని పెద్దన్న గారి అంత పెద్ద మాట అనుకోవడము అని నాకు చాలా ఆశ్చర్యం అండి. అందుకే ఆయన అనలేదు, ప్రవరుడి చేత అనిపించాడు అంతే. అటువంటి కార్యాలు చేసిన శ్రోత్రియులు ఎవరన్నా ఉంటే వాళ్ళు అనుకోవాల్సిందే తప్ప ఇప్పుడు మనం ఏం చేయలేదు కదా. అందుకని అపదూషణలు అనవసరం. అందుకే ఆయన పీఠికలోనో అవతారికలోనో రాయలేదు ఈ మాట, ప్రవరుడు చేత అనిపించాడంతే. తర్వాత అంశం చందో సంభాషణ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు సాహితీ సదనంలో నాకు ఎన్నో సాహితీ అంశాలను బోధించినటువంటి గురువులందరికీ కూడా కృతజ్ఞతపూర్వక నమస్సుమాంజనులు సమర్పించుకుంటున్నాను. అవధాని గారు ఇంతకుముందే పండిత వరుణుని మాటలతో వర్ణించలేమని ముందే చెప్పారు ఒక విషయం మొదట ప్రార్థనా పద్యాల్లోనే. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది, ఎందుకంటే ఆయన పిలిచింది కూడా మనము సాహిత్య సదనంలో అతిథిగా పిలిచినప్పుడు ఈ పండితుల ఆదరణ పొందినటువంటి అవధాని ఖచ్చితంగా వాళ్ళని ప్రశంసించాల్సిందే. అందుకని నేను ఇచ్చేటువంటి పద్యము ద్వారా ఇక్కడున్నటువంటి ఆచార్యులంతా కూడా చల్లని వేనెలు కురిసేటువంటి చంద్రులు గాను,
విద్యార్థులందరిని కూడా నక్షత్రాలుగా వర్ణిస్తూ ఇక్కడ ఆ యొక్క చల్లని వెన్నెలలో నక్షత్రాల మధ్యలో చల్లని చూపుల తల్లి అయినటువంటి తెల్లని తెలుగు సరస్వతిని ఉత్పలమాలతో అలంకరించాలి. అది అవధాని పనిగా నేను సమర్పించుకుంటాను. తీయని సాహితీ గరిమ తెల్పెడి తెలుగు విభాగము శోభలన్. తీయని సాహితీ గరిమ తెల్పెడి తెలుగు విభాగ శోభలన్. తీయని సాహితీ గరిమ తెల్పెడి తీయని సాహితీ మహిమ తెల్పెడి తెలుగు విభాగ శోభలన్. చేయగ చాలునే పద విశేషములు, చేయగ చాలునే పద విశేషములు, ఇంత ప్రశస్తి పొందెగా. చేయగ చాలునే పద విశేషములింత ప్రశస్తి పొందెగా. మూడో పదం చెప్తారా లేదా నేను చెప్పాను? చేయగ చాలునే పద విశేషములింత ప్రశస్తి పొందెగా. ఆయత కీర్తితో గురులు, ఆయత కీర్తితో గురులు, ఆయత కీర్తితోడ తెలుగంబరమందున, తెలుగు అనే అంబరంలో ఆయత కీర్తితోడ తెలుగంబరమందున చంద్రులీ గురుల్. ఆయత కీర్తితోడ తెలుగంబరమందున చంద్రులీ గురుల్. మాయని ప్రజ్ఞతో, మాయని ప్రజ్ఞతో వెలుగు మాన్యులు ఛాత్రులు, శిష్యులు అన్నాం ఈసారి, మాన్యులు శిష్యులు తారకల్ సదా. మాయని కీర్తితో వెలుగు మాన్యులు శిష్యులు తారకల్ సదా. ఇప్పటికి ఒక ఆవృత్తి పూర్తయింది. రెండవ ఆవృత్తి నుంచి వాడు ప్రశ్నించేది ఏముండదు. అవధాని గారు రెండవ పదం చెప్పుకుంటూ వెళ్తారు. నిషిద్ధాక్షరి ఇప్పుడు రెండవ పదం ప్రారంభం. శ్రీశాభారంబులను, మొదటి అక్షరం మీదే. శ్రీశాభారంబులను పాశ, ప్రాస కూడా నేనే వేసుకున్నా. పాశ బిందుపూర్వక కకారం. పాశెమ్ము, పాశెమ్ము తర్వాత అక్షరం మీదే. ల, పాశెమ్ముల, ల, ల. లం, పొల్లు నకారం. 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 పొల్లు నకారం. ద్రుం, ద్రుం దూకు రావత్తు సున్నా. పాశమ్ముల ద్రుం. చు, పూ, పూ పూ ద్రుంపు. అది కాకపోతే ఇది. అవధాని గారు, అయ్యా దక్షిణానికి ఉత్తరానికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా అండి? మీరెటు కూర్చున్నారు ఇంతకీ?
తెలియట్లేదు. దక్షిణం వైపు కూర్చోలేదు కదా. రెండింటికి తేడా ఏమన్నా ఉందా? దక్షిణం ఉత్తరానికి ఏం లేదులేండి. ఉత్తరంలో కూర్చున్న వాళ్ళకి ఉత్తరాలు ఇస్తారు, దక్షిణంలో కూర్చున్న వారికి దక్షిణలు ఇస్తారు. అందుకని దక్షిణాల్లో కూర్చుంటే మంచిది. మీరు దక్షిణ వస్తుంది అని చక్క. థ్యాంక్ యూ. పాశమ్ముల ద్రుంపు మా, పాశమ్ముల ద్రుంపు మా, ద్రుంపుమయ్య, పాశమ్ముల ద్రుంపుమయ్య యతినాది. భ, భరతుల్లో భ. పాశంబుల ద్రుంపుమయ్య భ. భక్త, పాశంబుల ద్రుంపుమయ్య భక్త. జకారం సిద్ధం. ప్రే, ప్రే ప్రే, ప్రేమలో ప్రే. నాకేం లేదు సుమా, నాకేం లేదు. మీకు గుర్తు రాకూడదు అది. మీ మీద ప్రేమ ఉందిలేండి, మీరేమి చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ మీద ప్రేమ ఉంది. మన విశ్వవిద్యాలయంలో ఒక ప్రేమికుడు అలా ఏదో ఆ లేడీస్ హాస్టల్ దగ్గర వెళ్తున్నాడట. లేడీస్ హాస్టల్ ఉన్నట్టుండి అతని చెప్పు తెగిపోయిందండి. అతని చెప్పు తింది. అతని పరిస్థితి ఏంటి? పరిస్థితి వెనక్కి వచ్చేయడం మంచిది, లేకపోతే వాళ్ళ చెప్పు తెగుతుంది మళ్ళీ లోపలికి పోతే. మకారం నిషిద్ధం. అమ్మ ప్రేష్ఠ, ప్రేష్ఠము అంటే మిక్కిలి ఇష్టమునని. భక్తులంటే మిక్కిలి ఇష్టము కలవాడు స్వామి. భక్త ప్రేష్ఠ, పాశంబుల ద్రుంపుమయ్య భక్త ప్రేష్ఠ. అయిపోయింది రెండో పాదం. ఒకటో పాదం రెండో పాదం అయింది. రెండు పాదాలు చెప్తాను చూడండి. శ్రీశాభారంబులనున్ పాశంబుల ద్రుంపుమయ్య భక్త ప్రేష్ఠ. తర్వాత న్యస్ సలలితముల్ కళల్ మన రుజా ప్రచయమ్ముల, మన రుజా ప్రచయమ్ముల కౌషధంబులై. నిలుచు, ఔషధంబులై నిలుచు. నిలుచును అఖండ భారత, నిలుచును అఖండ, నిలుచును అఖండ. అక్కడ నా వచ్చింది నాలుగో అక్షరం. నిలుచును అఖండ భారత. మనీష అంటే బుద్ధి, బుద్ధి అనే అర్థంలో మనీష. నిలుచు నఖండ భారత మనీషకు అద్దములై చలంగుచున్. మనీషకు నద్దములై చలంగు వెలుంగుచున్నందం. వెలుంగుచున్, వెలుంగుచున్ ప్రకాశిస్తూ. మన రుజా ప్రచయమ్ముల
మన రుజాప్రచయంబుల కౌషధంబులై నిలుచున ఖండ భారత మనీషకు నద్దములై వెలుంగుచున్. 4వ అక్షరం నా వచ్చింది. తర్వాత 15వ అక్షరం పా చూద్దాం 3వ ఆవృత్తిలో. తర్వాత వర్ణన సీసం. శ్రీ వెంకటేశ్వర స్థిత విశ్వవిద్యాలయమ్ము పండితులకు నాలయమ్ము. మొదటి పాదం. 2వ పాదం తెలుగు పాలను పంచి తెలుగు పాలను పోసి దీపింపజేయుచు ఛాత్రుల పుత్రుల చందమరసి. ఆంధ్ర భాషా సతి. సతి అంటే గుర్తొచ్చిందండి. మీకు అన్నీ ఇవే గుర్తొస్తున్నాయే. సతి అంటున్నారు కదా, మ్మ్. సతి లేని పతి ఎవరన్నా ఉన్నారా? సతి లేని పతి పరపతి. పార్వతి అల్లో. అదెందుకులేండి, మళ్ళీ అలోపతి అంటే హలో అని చెప్పారనుకొని వేరే వాళ్ళు ఎవరన్నా రాబోతారు, అందుకని పరపతి చాలు. 3వ పాదం ఆంధ్ర భాషా సతి. ఆంధ్రదేవికి అందం. భాషా సరి ఆంధ్రదేవికి కావ్యాలంకృతుల వేసి. ఆంధ్రదేవికి కావ్యాలంకృతులు వేసి సింహాసనము మీద చేర్చి. ఆంధ్రదేవికి కావ్యాలంకృతులు వేసి కావ్యాలంకృతగా చేసి అందం. కావ్యాలంకృతగా చేసి కావ్యములనే అలంకరించుకున్న దేవిగా చేసి అని. ఆంధ్రదేవిని సుకావ్యాలంకృతగా చేసి సింహాసనము మీద చేర్చి ఆంధ్రదేవిని సుకావ్యాలంకృతగా చేసి సింహాసనము మీద చేర్చి ఘనులు. 3వ పదం ఇది. ఇప్పుడు 4వ పదం చేర్చి ఘనులు. రాయప్రోలాదిగా రససిద్ధి కలిగిన. రాయప్రోలాదిగా రససిద్ధి కలిగిన రాయప్రోలాదిగా రససిద్ధి కలిగిన
ఉత్తమోత్తములు సమున్నతముగా, ఉత్తమోత్తములు సమున్నతముగా, రాయప్రోలాదిగా రససిద్ధి కలిగిన ఉత్తమోత్తములు సమున్నతముగా. 3-4 పాదాలు. ఆంధ్రదేవిని సుకావ్యాలంకృతగా చేసి సింహాసనము మీద చేర్చి ఘనులు రాయప్రోలాదిగా రససిద్ధి కలిగిన ఉత్తమోత్తములు సమున్నతముగా. 4 పాదాలు చూసుకోండి అన్వయం. శ్రీ వెంకటేశ్వర స్థిత విశ్వవిద్యాలయమ్ము పండితులకు నాలయమ్ము తెలుగు పాలను పోసి దీపింపజేయుచు ఛాత్రుల పుత్రుల చందమరసి ఆంధ్రదేవిని సుకావ్యాలంకృతగా చేసి, ఆంధ్రదేవిని సుకావ్యాలంకృతగా చేసి, ఆంధ్రదేవిని సుకావ్యాలంకృతగా చేసి సింహాసనము మీద చేర్చి ఘనులు రాయప్రోలాదిగా రససిద్ధి కలిగిన ఉత్తమోత్తములు సమున్నతముగా. 4 పాదాలు చేసాం. తర్వాత ఆవర్తాల్లో తేటగీతో ఆట వెలదు. చాలా గొప్పగా చెప్పారు అవధాని గారు. అయ్యా గనులు అన్నారు, చాలా గొప్ప గనులు అనేసి అన్నారు కదా. గనులు లేదండి, గనులే వాళ్ళు. అంటే గనులు కూడా భాషలకు గనులు, పద్యాలకు గనులు వాళ్ళు. పద్యాల గని. సాధారణంగా తెలుగు వాళ్ళు రసికులు అంటూ ఉంటారు. తెలుగు చదువుకున్న వాళ్ళు పండితులు, కవులు, రసికులు. దాని ముందు విశేషణం చేర్చరా? సాహితీ రసికులను, పద్య రసికులను చేర్చకపోతే మళ్ళీ మీరు ఇబ్బందుల్లో పడతారు. ఈ రసికత లేకపోతే అప్రస్తుతంలో కూడా అంత రుచిగా ఉండదని నా ఉద్దేశం. అవును. గురువు గారు ఉన్నారు కాబట్టి నేను కొన్ని మాటలు మాట్లాడలేకపోతున్నాను. నువ్వు చేయాల్సిన అప్రోత్సాహం సార్, నేను లేదనుకో. అవధాని గారు, రవికలో ఉన్న 2 గనులు ఎవరు? నేను చెప్తాను ఉండండి. రవిక 3 అక్షరాలు కదా. మొదట ఎడమ నుంచి చదవండి రవి, తర్వాత కుడి నుంచి చదవండి కవి. ఈ 2 రవికలో ఉన్నారండి. రవి, కవి. మొత్తానికి రవికలో ఉండేది ఏమిటని చెప్పించారు నా చేత. బాగుంది. మరి మీరు బ్రహ్మచారి కదా, అందుకే మండలంలో నదిత్యమని కూడా బ్రహ్మచారి చేత కొన్ని చెప్పించిన మాటలు కూడా చెప్పించాడు మా గురువు గారు చెప్తారు. తర్వాత సమస్య. మహిజనులకు మోక్షం విడ నృహరికి సాటి ఎవరయ్య. నృహరికి సాటి ఎవరయ్య. మహిజనులకు మోక్షం మిడ నృహరికి సాటి ఎవరయ్య. నేర్పొప్పగా నృహరికి సాటి ఎవరయ్య. నేర్పొప్పగా నృహరికి సాటి ఎవరయ్య. నేర్పొప్పగా నృహరికి సాటి ఎవరయ్య. నేర్పొప్పగా
అహితము గావించు హితున కైనను హరియున్. అహితము గావించు హితున కైనను హరియున్. నృహరికి సాటి ఎవరయ్య నేర్పొప్పగా. అంటే సన్నిహితుడు అని వస్తుంది. తర్వాత దత్తపది. మొదటి పదం మాడుగులైంది, తర్వాత మేడసాని ఇచ్చారు కదా. మాడుగుల సించు ఇక్కడన్ పాఠశాల. మేడ అయ్యా ఇంకా సాని జోలికి రాలేదులేండి, అందుకే మేడ మాత్రమే చెప్పాను. సాని జోలికి రాలేదు ఇంకా. అదే మీరు చూసారా? ఆమె మామూలు సాని కాదు, ఆమె కవితల దొరసాని. తెలుగు భాష అనే మేడపై ఉండేటటువంటి కవితల దొరసాని ఆవిడ. మేడ సాన్నిహిత్యము గూర్చ మేలుగాదు. కేవలం మేడ ఉంటే సరిపోదు కదా, అందులో మంచి విద్య ఉండాలి. మేడ మనకు సాన్నిహిత్యము కాదు. మేడ సాన్నిహిత్యము, మేడ సాని అక్కడ వచ్చిందండి. మేడ అంటే కేవలం మేడలు కట్టినంత మాత్రాన సరిపోదు. మేడ సాన్నిహిత్యము కాదు, మేడ సాన్నిహిత్యము కాదు. మేలు రాదు. మాడుగుల సించు ఇక్కడన్ పాఠశాల. మేడ సాన్నిహిత్యము కాదు. మేడ సాన్నిహిత్యము చేయ అందం ముందు చెప్పింది. మేడ సాన్నిహిత్యము చేయ మేలుగాదు. నా అబ్జర్వేషన్లో రాజులు పరిపాలించే దేశాల్లో మహిళల మీద దాడులు చాలా తక్కువ ఉన్నాయి, ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కువ ఉన్నాయి. మనకు అన్ని భాషల్లో భారతదేశంలో సాహిత్యము చాలా గొప్పగా చెప్తుంది స్త్రీల గురించి. గాడ్ లివ్స్ వేరు ఉమెన్ వర్షిప్ అని ఇలాంటి స్లోగన్స్ వేరే ఇతర దేశాల్లో లేవు. అయినా ఇక్కడ దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. మన సాహిత్యము మనుషుల యొక్క మనస్తత్వాన్ని ఎందుకు మార్చలేకపోతుంది అనే దాని చెప్తున్నారు. దృష్టి మారవలయు దేశంబులేవైనా, దృష్టి మారవలయు దేశంబులేవైనా
మట్టిమారవలయు దేశంబులేవైన కావ్యములు సృజించు కార్యమొకటే ముఖ్యమౌన కావ్యములు సృజించు కార్యమొకటే ముఖ్యమౌన ముఖ్యమౌన అవి మూర్ఖపు చర్యల అవి మూర్ఖ నాశకములై అందాం. కేవలం కావ్యాలను సృజించడం కాదు, అందులో మన మూర్ఖత్వాన్ని నశింపజేసేటటువంటి తత్వం ఉండాలి ఆ కావ్యంలో. కావ్యములు సృజించు కార్యమొకటే ముఖ్యమౌన అందు అవి మూర్ఖ నాశకములై ప్రజల నడవడికను బాగు చేయు ప్రజల నడవడికను బాగు చేయు. సంతోషం బాబు. కింది లోకములు కీడు నరకములు అందడి స్వర్గాలవే మీద అని అన్నమాచార్యుల వారు స్వర్గాన్ని ఎక్కడో పైన ఆకాశంలో ఉంటుందని చెప్పారు. గగనానికి ఇలకు బహుదూరం బనినాడో అని గరుత్మంతుడు రాలేదని దూరమన్నాడేమో అని త్యాగరాజ స్వామి చెప్పారు కదా. అందువల్ల ఇప్పుడు దేవతలు ఏదో సందర్భంలో భూలోకానికి వెంకటేశ్వర స్వామిని చూడడానికి వచ్చారు. స్వామిని చూడడానికి నానా దిక్కుల నరులెల్లా వానాల్లోనే వచ్చారని అన్నమయ్య చెప్పినట్టే మనకు తెలుసు. ఇప్పుడు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా స్వామిని చూడడానికి వస్తున్నారు, దేవతలే దిగి వచ్చారనమాట. దానికి సంబంధించి ఆయన అక్కడి నుంచి రావాలంటే కొద్ది పొడవైన అంటే సమయం పడుతుంది కాబట్టి కొద్ది పొడవైన పద్యంలోనే ఇచ్చాను అవధాని గారికి. ఇంకా ఇవ్వలేదండి, మీరు ఇచ్చానంటే వాళ్ళు అపార్థం చేసుకుంటారేమో. కరెక్ట్, నిజమే, నేను ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు పొడవైనటువంటి పద్యాన్ని ఇస్తున్నాను. సందర్భం మీదే. తిరుమలగిరినాథు తిలకించ అమర సంఘములెల్ల అవనికేగే. తిరుమలగిరినాథు తిలకించి పులకించ అవని సంఘములెల్ల అవనికేగే. అవని సంఘములెల్ల అవనికేగే. మీరు ఏదైనా సందర్భ బ్రహ్మోత్సవం తీసుకుంటారా లేదా వేరే ఏ ఉత్సవం అయినా మీరు సుప్రభాతంబులు సురలకు మేల్కొల్పు సుప్రభాతమ్మిట సురలకు మేల్కొల్పు అరసి వేగమ్ముగా అంజలింప అరసి వేగమ్ముగా అంజలింప వెంకటేశ విభుని వేదిక చేరుచు వెంకటేశ విభుని వేదిక చేరుచు వెంకటేశ విభుని వేదిక చేరుచు అవధాని గారు అయ్యా ఆ రాగానే అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది అవధాని గారు లోపలికి వచ్చేటప్పుడు. అని సంస్కృతంలో వటవృక్షం అంటారు. పత్రాలు అండి, ఏది పత్రాలు ఏమంటారు? ఏ పత్రాలు? మర్రి చెట్టు పత్రాలు, వటపత్రాలు. మరి అందులో కాయలు ఏమనాలండి? అది స్మెల్. అవి తెలుగులోనే బాగుంటాయిలేండి.
సంస్కృతంలో ఎందుకు, దేవభాష కదా. ఇప్పుడు మరి దేవుళ్ళ గురించి చెప్తున్నాం, అపవిత్రం చేయరాదు కదా. వెంకటేశ విభుని వేదిక చేరుచు నీరాజనములిచ్చి నెగడుచుంద్రు, నీరాజనములెత్తి నెగడుచుంద్రు. తిరుపతిపురమున తిరుపతిపురిని భూదేవికి తిరుమల భాస్వత్కిరీటమై పరగుచుండు. భూదేవికి తిరుపతిలో ఉండే తిరుమల కిరీటము. తిరుపతిపురిని భూదేవికి తిరుమల భాస్వత్కిరీటమై పరగుచుండు. ఎంత తేటకైతుంది. రాగముల అనురాగముల్, మరి మంచి అభేరి పాడారు ఇంతకుముందు. మరి నగుమోము. రాగముల అనురాగముల్, రాగంలోనే అనురాగం పొంగుతుంది. మరి రాగముల అనురాగముల్ ప్రబలుచుండ ప్రబల చేసి, రాగముల అనురాగముల్ ప్రబల చేసి నిత్య గోవింద గోవింద నీరజాక్ష నామమెంత వైభవమును, నామమెంత వైభవమును. నాక శోభ, నాక స్వర్గార్థంలో, ఇక్కడ స్వర్గశోభ ఇక్కడ ఉంటుంది తిరుమలలో. నామ వైభవ, నామమెంత వైభవమున నాక శోభ. నాక శోభలీని, నాక శోభలీని ఈని తిరుమల వర్ధిల్లు, ఈని తిరుమల వర్ధిల్లు. నాకశోభలీని తిరుమల వర్ధిల్లు హేలతోడా. ఇప్పటికి రెండో ఆవృత్తి అయిపోయింది. మనం 3 గంటలకు ప్రారంభించుకోవాల్సింది 1 గంట ఆలస్యమైంది కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చందో సంభాషణ, ఆసువులు ఈ 2 ఇప్పటికి ఆపేసి మిగిలినటువంటి అంశాలు 3, 4 పాదాలని కలిపి చెప్పేవలసిందిగా అవధాని గారిని కోరుతున్నాం. ములనున్ పాశంబుల ద్రుంపుమయ్య భక్త ప్రేష్ఠ.
ప్రాశస్త్య అనంత అన్నమాట. అనంతమైన ప్రాశస్త్యం కలవాడు. ప్రాశస్త్యానంత దీర్ఘం ఉంచండి. అవధాని గారు, అయ్యా, రైలు పట్టాలకు కాలి పట్టాలకు ఏదో తేడా ఉందన్నారు. కాలి పట్టీలు అనుకుంటా, కాలి పట్టీ జారినట్టున్నారు. జారిపోకూడదు మరి. కాలి పట్టీలు, రైలు పట్టాలు, కాలి పట్టీలు ఏమి రెండింటికి తేడా? ఆ రెండింటికి తేడా ఏంటి? తేడా అంటారా? రైలు పట్టాల మీద ఉంటుంది, ఈ పట్టీలు కాళ్ళకుంటాయి, అంతే తేడా. శ్రీశాంభారమ్ములనున్ పాశమ్ముల ద్రుంపుమయ్య భక్త ప్రేష్ఠ ప్రాశస్త్యానంత నీ వైశిష్ట్యము వెంకటేశ పలుకంతరమే. నీ వైశిష్ట్యము వెంకటేశ పలుకంతరమే. నిషిద్ధాక్షరి. శ్రీశాం భారమ్ములనున్ పాశమ్ముల ద్రుంపుమయ్య భక్త ప్రేష్ఠ ప్రాశస్త్యానంతాని వైశిష్ట్యము వెంకటేశ పలుకంతరమే. ఇది నిషిద్ధాక్షరి కందపద్యం. తరువాత న్యస్తాక్షరి. ఇప్పుడు 15వ అక్షరం ప. సలలితముల్ కళల్ మన రుజా ప్రచయమ్ముల కౌషధమ్ములై నిలుచును అఖండ భారత మనీషకు నద్దములై విలుంగుచున్. అఖండ భారత మనీషకు నద్దములై వెలుంగుచున్. విలువలు నేర్పి మానవుల అవధాని గారు, అయ్యా, మొన్న ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు పేపర్లోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక అబ్బాయిని కొట్టారని, మీరు విద్య మాత్రం నేర్పండి, విలువలు నేర్పద్దండి అన్నారు. మీరేమో విలువలు నేర్పండి అంటున్నారు. విద్య మాత్రమే నేర్పండి, మీరు కొట్టాల్సిన అవసరం లేదు, విలువలు మీరు నేర్పద్దండి, విద్య మాత్రమే నేర్పండి చాలు అన్నారు. అందుకే పెద్ద అయిన తర్వాత విద్య చదువుకున్న తర్వాత ఎటువంటి సమస్యలు వస్తే ఎలాగా వాటిని ఎదుర్కోవాలో తెలియకపోతున్నారు నేటి యువత. అందుకనే అవధానం అనేది కదా. ఇప్పుడు వారు సమస్య ఇచ్చారు, మా గురువు గారు వారు సమస్య ఇస్తే దాన్ని ఎట్లా పూరించాలని 2-3 విధాలుగా ఆలోచిస్తాము. అంతేగాని కేవలం విద్య ఉంటే చాలదు కదా. ఇటువంటి విద్యకు సంబంధం లేనిది ఇస్తారు. లేకపోతే అహితము గావించు హితునకైనను హరియున్ అంటే దాన్ని ఎలాగా చేయాలి అనేది ఆలోచిస్తాము. ఆ విధంగా జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఒక సమస్యకు ఎలా దాటవచ్చు అనేటటువంటి విషయాన్ని అవధానం నేర్పుతుంది. నిషిద్ధాక్షరి కాళ్లకు తాడుగట్టి పరిగెత్తమన్నట్టు, అది కాళ్లకు తాడుగట్టి పరిగెత్తమన్నట్టు. అది ఎలా పరిగెత్తాలి? జీవితంలో అనేకములైనటువంటి అడ్డంకులు వస్తాయి. వాటిని సమర్థవంతంగా దాటి ముందుకు వెళ్ళడంలోనే మన యొక్క ప్రతిభ దాగుంటుంది. అది కేవలం విద్య నేర్పదు. విద్య కేవలము జ్ఞానమునిస్తుంది తప్ప లౌకిక జ్ఞానమును మనం ఎటువంటి ప్రదేశాలలో ఎలాగ నడుచుకోవాలి, ఎటువంటి సమస్యలను ఎలాగ అడ్డుకోవాలి అనేటటువంటి దాన్ని విలువలు నేర్పుతాయి. కాబట్టి విలువలు కూడా విలువలతో కూడిన విద్య నేర్పడం ఉత్తమం. విలువలు నేర్పు మానవుల
పేర్మికి ప్రాపయి, మానవుల పేర్మికి ప్రాపయి, విలువలు నేర్పు మానవుల పేర్మికి ప్రాపయి. అక్కడ 15వ అక్షరం ప. ప్రాపయి రక్షగా నిలిచి, మానవుల పేర్మికి, మానవుల పేర్మికి ప్రాపయి. మానవుల పేర్మికి ప్రాపయి. జీవనంబులన్ జీవితంబులన్ విలువలు నేర్పి మానవుల పేర్మికి ప్రాపయి జీవనంబులన్. మూడో పాదం అయింది. 4వ పాదం. విలువలు నేర్పి మానవుల పేర్మికి ప్రాపయి జీవనంబులన్. కళ్ళల్ల తర్వాత 10వ అక్షరం అన్నారు కదండి. 10వ అక్షరం కళలమయంబుగా, కళలమయంబు చేయుగద. ద జానపదలో ద, కథలో దావు. కళలమయంబు చేయుగద, జీవితంబులన్ కళలమయంబు చేయుగద. కమ్రపు జానపదంబులీధరన్, జీవితంబులన్ కళలమయంబు చేయుగద. కమ్రపు జానపదంబులీధరన్. ఇది ఒకసారి 4 పాదాలు అన్వయం చూడండి. సలలితముల్ కళల్ మన రుజా ప్రచయంబుల కౌషధంబులై నిలుచున ఖండ భారత మనీషకు నద్దములై వెలుంగుచున్. విలువలు నేర్పు మానవుల పేర్మికి ప్రాపయి, విలువలు నేర్పు మానవుల పేర్మికి ప్రాపయి. జీవితంబులన్ కళలమయంబుగా, జీవితంబులన్ కళలమయంబుగా, కళలమయంబు చేయుగద. కళలమయంబు చేయుగద కమ్రపు జానపదంబులీధరన్. తర్వాత వర్ణన శేషపద్యం. శ్రీ వెంకటేశ్వర స్థిత విశ్వవిద్యాలయమ్ము పండితులకు నాలయమ్ము, తెలుగు పాలను బోసి దీపింపజేయుచు ఛాత్రుల పుత్రుల చందమరసి. ఆంధ్రదేవిని సుకాభ్యాలంకృతగా చేసి సింహాసనము మీద చేర్చి ఘనులు రాయప్రోలాదిగా రససిద్ధి కలిగిన ఉత్తమోత్తములు సమున్నతముగా తీర్చిదిద్దిరి.
తీర్చిదిద్దిరి భువి దేశములు తీర్చిదిద్దిరి భువి సర్వదేశములిక తెలుగు భాషను పొగడంగా సర్వదేశములిక తెలుగు భాషను పొగడంగా తెలుగు భాషను పొగడంగా తేజరిల్లి తెలుగు భాషను పొగడంగా తేజరిల్లి తెలుగు భాషను పొగడంగా తేజరిల్లి భరత భూమికి నామముద్ర భరత భూమికి వన్నెలన్ పంచుచుండు భరత భూమికి వన్నెలన్ పంచుచుండు రాయప్రోలాదిగా రససిద్ధి కలిగిన ఉత్తమోత్తములు సమున్నతముగా తీర్చిదిద్దిరి భువి సర్వదేశములిక తెలుగు భాషను పొగడంగా తేజరిల్లి తెలుగు భాషను పొగడంగా తేజరిల్లి భరత భూమికి వన్నెలన్ పంచుచుండు భరత భూమికి వన్నెలన్ పంచుచుండి భరత భూమికి వన్నెలన్ పంచుచుండి అవధాని గారు అయ్యా చివరి ప్రశ్న ఇంకేం లేదు. మనుషులు ఎక్కువగా ఆనందపడేది ఎందులోనండి? మనుషులు ఎక్కువగా ఆనందపడేది ఎక్కడ? ఎటువంటి మనుషులు అనేది మీరు చెప్పాలి. చుండి ఇట్టి పీఠమ్ము నిలుచును ఇట్టి పీఠమ్ము నిలుచును ఇట్టి పీఠమ్ము తనరు మహీతలమునా అందాం. ఇట్టి పీఠమ్ము తనరు మహీతలమునా. ఒకసారి తేటగీతి చూడండి. తీర్చిదిద్దిరి భువి సర్వదేశములిక తెలుగు భాషను పొగడంగా తేజరిల్లి భరత భూమికి వన్నెలన్ పంచుచుండి ఇట్టి పీఠమ్ము తనరు మహీతలమునా. తర్వాత సమస్య. మహిజనులను దుర్గుణములకు హితం చేస్తే మరి హరి ఎక్కడ కాస్తాడు? అందుకని సన్నిహితుడగు దుర్గుణములకు అహితము గావించు హితునకై అహితము గావించు హితునకు. ఇక్కడ హితుడు అహితము గావిస్తే హరి అహితము గావించడు. దుర్గుణములకు అహితము గావించు హితునకు హరియే రక్ష. సన్నిహితుడగు హరి
దుర్గుణములక హితము గావించు హితునకైనను హరియున్ సన్నిహితుడగు. ముందు పాదంలో సన్నిహితుడనే దాని ద్వారా అన్వయం. దత్తపది నా సమస్య మరోసారి చెబితే అన్వయం బాగుంటుంది. మహిజనులకు మోక్షం బిడ నృహరికి సాటి ఎవరయ్య నేర్పప్పగ సన్నిహితుడగు దుర్గుణములక హితం అహితము గావించు హితునకైనను హరియున్. తర్వాత దత్తపది మేడసాని మాడుగులైంది. తర్వాత ఆముదాల నరాల. మాడుగుల సించు ఇక్కడన్ పాఠశాల, మాడుగుల సించునిక్కడన్ పాఠశాల మేడ సాన్నిహిత్యము జేయ మేలుగాదు. ఆ ముదాలోచన శక్తి, ముత్ ఆలోచన సంతోషమును కలుపుకున్నటువంటి ఆలోచన, సంతోషజనకమైన ఆలోచన. ఆ ముదాలోచన శక్తికి ఆ ముదాలోచన శక్తి అవసరము. ఆముదాలోచన శక్తి అవసరము. ఆముదాలోచన శక్తి అవసరము. పాఠకుల నరాలకు నీతి. పాఠకుల నరాల్లో ఉండాలి నీతి. అందుకని తప్పకుండా పాఠకుల నరాలకు నీతి. పాఠకుల నరాలకు నీతి ప్రబల వలయు. పాఠకుల నరాలకు నీతి ప్రబల వలయు. ఇందులో నరాల రామారెడ్డి గారు. పాఠకుల నరాలకు నీతి ప్రబల వలయు. ఇప్పటికీ అవధానములో ధార అయిపోయింది. ఇక ధారణ అంటే 5 పద్యాలను ఆయన ఇప్పుడు అప్పచెప్పాలి. నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, దత్తపది, వర్ణన, సమస్య, ఈ 5 అప్పచెప్పాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. నిషిద్ధాక్షరి. శ్రీశాభారమ్ములనున్ పాశమ్ముల ద్రుంపుమయ్య భక్త ప్రేష్ఠ ప్రాశస్త్యానంతాని వైశిష్ట్యము వెంకటేశ పలుకందరమే. తర్వాత సమస్య న్యస్తాక్షరి. సలలితముల్ కళల్ మన రుజా ప్రచయం ములక ఔషధమ్ములై నిలుచునంత అఖండ భారత నిలుచునఖండ భారత మనీషకు నద్దములై వెలుంగుచున్ విలువల నేర్పు మానవుల పేర్మికి ప్రాపయి జీవనంబులన్ కళలమయంబుజేయుగద కమ్రపు జానపదంబులీధరన్. తర్వాత వర్ణన శేషపద్యం. శ్రీ వెంకటేశ్వర స్థిత విశ్వవిద్యాలయమ్ము పండితులకు నాలయమ్ము. శ్రీ వెంకటేశ్వర స్థిత విశ్వవిద్యాలయమ్ము పండితులకు నాలయమ్ము.
తెలుగు పాలను బోసి దీపింపజేయుచు ఛాత్రుల పుత్రుల చందమరసి, ఛాత్రుల పుత్రుల చందమరసి, ఆంధ్రదేవిని సుకాభ్యాలంకృతగా చేసి సింహాసనము మీద చేర్చి ఘనులు రాయప్రోలాదిగా రససిద్ధి కలిగిన ఉత్తమోత్తములు సమున్నతముగా తీర్చిదిద్దిరి. భువి సర్వదేశములిక తెలుగు భాషను పొగడంగా తేజరిల్లి, తెలుగు భాషను పొగడంగా తేజరిల్లి భరత భూమికి వన్నెలన్ పంచుచుండి ఇట్టి పీఠమ్ము తనరు మహీతలమున. సమస్య అహితము గావించు హితునకైనను హరియున్. పూరణ మహిజనులకు మోక్షం బిడ నృహరికి సాటి ఎవరయ్య నేర్పొప్పగా సన్నిహితుడగు దుర్గుణమ్ములకు అహితముగావించు హితునకైన అయినను హరియున్. దత్తపది మాడుగుల మేడసాని ఆముదాల నరాల నేటి విద్యా వ్యవస్థ. మాడుగులసించు ఇక్కడన్ పాఠశాల మేడ సాన్నిహిత్యము చేయ మేలుగాదు. ఆ ముదాలోచనా శక్తి అవసరము పాఠకుల నరాలకు నీతి ప్రబల వలయు. ధన్యవాదాలు. డాక్టర్ జయమ్మ గారు. డాక్టర్ యోశ్రీ గారు. డాక్టర్ మాధవి గారు. చిరంజీవికి ఇచ్చినటువంటి చిరు సత్కారం. అనేక అవధానాలు నిర్విఘ్నంగా కొనసాగించారని
ఆ సుబ్రహ్మణ్యం రెడ్డి లాంటి అప్రస్తుత ప్రసంగులు ఎంతమంది ఉండగానే దాన్ని ఛేదించుకుంటూ ముందుకు రావాలని ఆశీర్వదిస్తూ ఈనాటి ఈ సభను ముగింపు పరచవలసిందిగా మా అధ్యాపకులు అశోక్ని